ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఇవాళ మన వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత నేరస్తుల కదలికలు గమనించడం, ప్రజల్లో భద్రతా భావం పెంచడం, అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఉంటే వాటిని సీజ్ చేయటం. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో అధికారులు కానీ మొత్తం సిబ్బంది కానీ ఒక 40 మంది పాల్గొన్నాము. అధికారులు ఒక 8 మంది, సిబ్బంది ఒక 32 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రాంతాన్ని, ఇంటిని, వాహనాలని మొత్తం సోదా చేశాము. ఈ సోదాల్లో భాగంగా ఒక 35 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశాము. ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఏదైనా రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటే చెక్ చేసి పంపిస్తాము. ఈ కార్డినెన్స్ సెర్చ్ సందర్భంగా ప్రజలను మేము కోరుకునేది ఏంటంటే మీలో మీరు గొడవలు పడొద్దు, అన్నదమ్ముల్లాగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండండి, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించండి. మళ్ళా ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంది, మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకి కోరేది ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా వాహనం పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. రికార్డులు కూడా సక్రమంగా అన్నీ ఉండేటట్టు చూసుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్య కొంతమంది యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకొని గొడవలు పడుతూ ఉన్నారు. వారు కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. మీకు ఏదైనా సమస్యలు కానీ ఇలాంటి వాటిపైన ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించండి. మేము చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం.